ప్రభువే దేవుడని తెలుసుకొనుడు. ఆయన మనలను సృజించెను, మనము ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము. 100వ కీర్తన 3వ వచనము. ఈరోజు సువిశేషము యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనము నుండి 21వ వచనం వరకు. ఈ సువిశేషము కూడా గత కొద్ది రోజులుగా మనం ధ్యానం చేస్తున్నట్టుగా యేసుక్రీస్తుని వీడ్కోలు సందేశంలో ఒక భాగము. యేసుక్రీస్తు మాట్లాడిన ఈ మాటలు కడరా భోజన సమయంలో చెప్పబడినట్లుగా అనిపించినా ఈ మాటలన్నీ కూడా పునరుత్థానం తరువాత క్రైస్తవులు, యేసుక్రీస్తు శిష్యులు వాళ్ళ అనుభవాలకి ఇవి దగ్గరగా ఉంటాయి. వాటికి కూడా మనం ఈ సువిశేష భాగాల్ని అన్వయించి చదవచ్చు. ముఖ్యంగా ఈరోజు సువిశేషం మొదలయ్యే విధానం చూద్దాం. లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పే సమయానికి అపోస్తులు ఇంకా ద్వేషించబడలేదు. కానీ ఉత్థానం తరువాత ప్రస్తుతం మొదటి పఠనాల రూపంలో అపోస్తుల కార్యాల నుండి మనం చదువుతూ ఉన్నాం. ద్వేషానికి, హింసకి గురయ్యేటువంటి సంఘాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో హింసించబడేటువంటి సంఘానికి ఏం చెప్పి ఓదారుస్తాం? ఏం చెబితే వాళ్ళకి ధైర్యం కలుగుతుంది? ఈ మాటలు కేవలం యేసుక్రీస్తు శిష్యులకి చెప్పే మాటలు మాత్రమే కాదు. ఓ తండ్రి తన పిల్లలకి చెప్పేటువంటి మాటలు, పిల్లల పెంపకం విషయంలో కూడా ఈ మాటలను మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదట యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? ఒకవేళ మేము ప్రపంచం ద్వేషిస్తే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది మీకు మాత్రమే కలిగినటువంటి అనుభవం కాదు, మీకంటే ముందు నాకు కూడా జరిగింది అని గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు. అంటే అది జరక్క ముందే వాళ్ళని సిద్ధపరుస్తున్నారు. ఇంకా వాళ్ళ జీవితాల్లో హింసలు, మరణము, ద్వేషము ఇవేమీ ప్రారంభం అవ్వక ముందే వాళ్ళని వారిస్తున్నారు. చూడండి, జీవితం అంటే పూలపానుపు కాదు, నన్ను అనుసరించటం అనేది సులభమైన విషయం కాదు, ద్వేషం కూడా మీకు ఎదురవుతుంది. ఇలా వాళ్ళకి జరగబోయేటువంటి దాని గురించి వాళ్ళని వారిస్తున్నారు. దానికి కారణం కూడా చెబుతున్నారు. ఏమని? లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అంటే మీరు లోకానికి చెందిన వాళ్ళు కాదు కాబట్టి. ఇందులో మీ తప్పేమీ లేదు. మిమ్మల్ని మీరు నిందించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే ద్వేషం ఎదురవుతుంది అనంటే మనమేదో తప్పు చేశామని కాదు. హేట్రెడ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అ క్రైటీరియా దట్ వీఆర్ రాంగ్. ఇప్పుడు నేను చెబుతుంది తల్లిదండ్రులకు బాగా అర్థమవుతుంది. మనం ఇంట్లో పిల్లల్ని పెంచేటప్పుడు కొన్ని విలువలు నేర్పిస్తూ పెంచుతాం. ఎప్పుడు నిజమే చెప్పాలి అని, పెద్దల్ని గౌరవించాలి అని, లేదా దేవుడు మంచివాడు అని, ఇలాంటివి చెబుతూ వాళ్ళని పెంచుతాం. తీరా వాళ్ళు స్కూల్కి వెళ్ళే సమయానికి వేరే పిల్లలు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళని కలుస్తూ ఉంటారు. కారణం లేకుండా కొంతమంది పిల్లలు పట్టుకుని కొడుతూ ఉంటారు, అబద్ధాలు చెప్పడం నేర్పిస్తూ ఉంటారు. ఇది చూసినటువంటి పిల్లలకి ఒక రకమైనటువంటి అయోమయం కలుగుతుంది. అదేంటి, ఇంట్లో అమ్మా నాన్నలు ఇలా చెప్పారు కదా, బయట స్కూల్లో ఎందుకు అలా ఉంది? ఇప్పుడు నిజమే చెప్పమని ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించారు, స్కూల్లో నిజం చెప్తే ఎందుకు ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను దూరం పెడుతూ ఉన్నారు? ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్ళకేం సమాధానం చెప్పాలి? ఈరోజు సువిశేషమే దానికి సమాధానం. వాళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారు అంటే, నువ్వు వాళ్ళలా లేవు కాబట్టి, నువ్వు వాళ్ళకి చందని వాడివి కాబట్టి. అదే మాట యేసుక్రీస్తు చెప్తున్నారు. ఒకవేళ మీరు లోకమునకు చెందినవారైన ఎడల అది మిమ్ము ప్రేమించడిది, కానీ మీరు లోకానికి చెందినవారు కారు అని చెప్తున్నారు. మనం మన పిల్లలకి నేర్పించాల్సింది ఇదే. మనం ప్రపంచంతో పాటే జీవిస్తూ ఉంటాం, ప్రపంచంతో పాటు నడుస్తూ ఉంటాం, కానీ మనం ప్రపంచానికి చెందిన వాళ్ళం కాదు. కేవలం మన మంచితనాన్ని చూసి ఓర్వలేక ఈర్ష్య, ద్వేషాలు ప్రపంచం మన పట్ల చూపిస్తుంది. లాంగ్ ఫెలో అనే ఒక ఆంగ్ల కవి ఇలా అన్నాడు: "దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ సో స్వీట్ యాజ్ లవ్, అండ్ నెక్స్ట్ టు లవ్ ద స్వీటెస్ట్ థింగ్ ఈజ్ హేట్." ఈ లోకంలో ప్రేమ కంటే మధురమైనది లేదు, ప్రేమ తరువాత మరలా అంత మధురమైంది ద్వేషమే అని. ద్వేషం అనేది ఒక శక్తిలా పనిచేస్తుంది. దానిలో ఒక పంతం, ఒక మొండితనం, ఒక కసి ఉంటాయి. ఏదో ఒక రీతిగా అనుకున్న దాన్ని సాధించాలి అనేటువంటి ఒక గర్వం, ఒక అహం అనేవి ద్వేషంలో దాగుంటాయి. ప్రేమ అలా కాదు.
ప్రేమలో ఎప్పుడూ కూడా తగ్గింపు ఉంటుంది, నిస్వార్థం ఉంటుంది. దానిలో ఒక త్యజింపు, పోనీలే అని వదిలేసేటువంటి తత్వం ఉంటుంది. ఇలా రెండు భిన్నమైనటువంటి తత్వాలు, రెండు భిన్నమైనటువంటి జీవిత విధానాలు ప్రపంచం జీవించేటువంటి ద్వేషానికి, క్రైస్తవులుగా దేవుడు మనల్ని ఆహ్వానించేటువంటి ప్రేమతత్వానికి, ఈ రెండిటికి పరస్పర వైరం అనేది ఉన్నప్పుడు మనం ఎలా జీవించాలి? ఈ అంశం గురించి యేసుక్రీస్తు తన శిష్యులకి చాలా విషయాలు నేర్పించారు. మిమ్మల్ని ద్వేషిస్తారు, హింసిస్తారు, చంపుతారు, కానీ మీరు మాత్రం ఆ హింసకి పాల్పడకండి అని చెప్పారు. ఒకవేళ వాళ్ళు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూయించండి తప్ప మీరు మాత్రం అదే హింసకి పాల్పడకండి. ఇందుకే క్రైస్తవ మతం శాంతియుతమైనటువంటి మతంగా పేర్కొనబడుతుంది. ఎందుకంటే హింసని ఎప్పుడు కూడా హింసతో మనం ఢీకొనకూడదు కాబట్టి. కానీ ప్రపంచం అలా కాదు. ప్రపంచం ఎప్పుడు దాడి చేస్తే తిరిగి దాడి చేస్తుంది. ఒకంత నష్టాన్ని కలుగు చేస్తే రెండింతలు తిరిగి మనకు నష్టాన్ని కలుగు చేస్తుంది. అందుకే హింస, ద్వేషం అనేవి ఎప్పుడు ఓ అంటువ్యాధిలా సాగుతూనే ఉంటాయి. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసేటువంటి ప్రేమకి ఎప్పుడూ దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అయినా సరే మన మార్గము ప్రేమ మార్గం. మనం పిలువబడేది క్షమించడానికి, ద్వేషాన్ని అడ్డుకోవడానికి. ఆ ద్వేషం అనేది ఒక కారు చిచ్చులాగా ప్రపంచాన్ని నాశనం చేయకుండా మనం అడ్డుకోవడానికి. మనం చేసేటువంటి ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మనకంటే ముందు నడిచింది యేసుక్రీస్తు. అదే ద్వేషానికి ఆయన కూడా గురయ్యారు. ఆయన్ని కూడా లోకం హింసించింది. మనకంటే ముందు ఆయన్ని సిలువ వేసి చంపింది. ఇదే మన ధైర్యం, ఇదే మన ఓదార్పు. మనకంటే ముందు క్రీస్తు ప్రభు ఇదే మార్గంలో నడిచారు. ఆ ప్రభువును మనం అనుసరిస్తూ ఉన్నాం. చివరిగా ఒక అంశం. ఈరోజు సువిశేషంలో మీరు, నేను, నీకు, నాకు, మిమ్ము, నన్ను ఇలా తన గురించి మాట్లాడుకుంటూనే ఇంకోవైపు మీరు అని సంబోధిస్తున్నారు. ఈ మీరు అంటే ఎవరు? శిష్యులా? లేదా ఈ బైబిల్ గ్రంథాన్ని చదివేటువంటి పాఠకుల, క్రైస్తవుల, అన్యుల? దానికి సమాధానం 20వ వచనంలో మనకు కనిపిస్తుంది. లోకము నన్ను హింసించిన ఎడల అది మిమ్ము కూడా హింసించును, అది నా మాటను పాటించిన ఎడల మీ మాటను కూడా పాటించును. మొదటి భాగంలో హింసించటం అంటే మనకు అర్థమవుతుంది. కానీ రెండవ భాగంలో మీ మాటను పాటించును అని అంటున్నారు. యేసుక్రీస్తు మాటను పాటించటం కూడా మనకు తెలుసు. కానీ మీ మాటను పాటించటం అంటే ఏంటి? ఈ మాటలు వింటున్నటువంటి 12 మంది అపోస్తులు వాళ్ళ మాట, అలా అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ మాటలకు అర్థం లేదా? లేదా ఈ మాట క్రైస్తవులందరికీ కూడా ఆపాదిస్తే అందరూ ఆజ్ఞాపించే వాళ్ళైతే పాటించేదెవరు? దీనికి ఒకటే సమాధానం, స్త్రీ సభ. ఎందుకంటే స్త్రీ సభ అనేటువంటి ఒక్క మాటలో పాటించే వాళ్ళు ఉంటారు, నడిపించే వాళ్ళు ఉంటారు, అపోస్తుల ప్రతినిధులుగా కొనసాగే వాళ్ళు ఉంటారు. లోకము మీ మాటను పాటించాలి, పాటిస్తుంది. మీ మాటను పాటిస్తే నా మాటను పాటించినట్టే అని తన మాటను శ్రీసభ మాటగా యేసుక్రీస్తు ఇక్కడ రెండింటినీ కూడా జత చేస్తున్నారు. కాబట్టి శ్రీసభకు ఎదురయ్యేటువంటి ద్వేషం అనేది ఆశ్చర్యమేమీ కాదు. అబార్షన్ అనేది హత్యతో సమానమని, స్వలింగ వివాహాలు అనేవి బైబిల్కి, దైవానికి విరుద్ధంగా ఉన్నాయని, రెండవ పెళ్లి అనేది, విడాకులు అనేవి సరిపడవు అని, ఇటువంటి సత్యాలను బోధించే శ్రీసభను ఖచ్చితంగా లోకం ద్వేషిస్తుంది. కానీ మనకంటే ముందు అది యేసుక్రీస్తుని ద్వేషించింది. ఈ ద్వేషానికి ఆయన కూడా గురయ్యారు. కాబట్టి మనం చేస్తుంది తప్పు కాదు. మనం చేయాల్సిందల్లా ఈ ద్వేషం అనే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయటం, మన వంతు మనం మాత్రం ప్రేమతో స్పందించటం. మన మంచితనం వల్ల మనం ద్వేషించబడుతున్నాం కాబట్టి ఆ మార్గాన్ని వదిలిపెట్టవలసిన అవసరం లేదు. గర్వానికి గర్వం ఎప్పుడూ సమాధానం కాదు. ద్వేషానికి ద్వేషం ఎప్పుడూ సరైంది కాదు. అహానికి అహం తోడైతే విధ్వంసం మాత్రమే ఉంటుంది. వీటన్నిటికీ సమాధానం ఒక్క ప్రేమ, క్షమ మాత్రమే. వాటిని ఆ దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.